చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 444 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైక్రా స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మెన్స్ టీ షర్ట్, 2 మెన్స్ షార్ట్స్, 999 రూపాయలకి 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్గో పై ఫ్లాట్ 50% ఆఫ్. 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లెదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్. 1 gram బెంటెక్స్, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ వాచెస్, గిఫ్ట్ ఆర్టికల్స్ పై అప్ టు 30% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు.
Cell numbers 7680880033 and 9491723949. నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సంబంధించి అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, డిఆర్డీఏపీడి ఆర్ విజయరాజు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం ముక్కంటి, కె భాస్కర్, మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాపులతో కలిసి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 248 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రతి అర్జీని ఎడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతివారం సమీక్షించడం జరుగుతుందని, రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలు వివరించాల్సి ఉంటుందని అన్నారు. జిల్లా అధికారులు పీజీఆర్ఎస్లో జిల్లాలోని అర్జీల పరిష్కారానికి సంబంధించి సొంత లాగిన్ను ఓపెన్ చేసి ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నాణ్యత కనబరచాలని, రీఓపెన్ లేకుండా అధికారులు శ్రద్ధ వహించాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి గత పాలకుల్లాగా తాత్కాలిక ఉపశమనాలుండవని, శాశ్వత పరిష్కార నిర్ణయాలే తమ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే బడేటికి విన్నవించారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్న ఆయన ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చల్లా దుర్గాప్రసాద్, చోడే వెంకటరత్నం, పెద్దబోయిన శివప్రసాద్, బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
మిగతా బ్యాలెన్స్ అతనికి ఇవ్వాలి. నువ్వు 5 లక్షల రూపాయలు ఇస్తానంటే ఎవరైతే నాకేంటన్నా వచ్చేది ఆగిందంటే ఎప్పుడు మొన్న అయిపోయిందా? మన పార్టీ వాళ్ళు రావద్దాము, వాళ్ళు ఏదైనా అభ్యర్థులు పెట్టినప్పుడు తాను బయటపడతాం. థర్టీ డేస్ ఆఫ్ వ్యాలిడిటీ చెప్తారు. దీన్ని 3 months 6 months ఇస్తే నాకు బ్రెయిన్ డెడ్కి దొరికినప్పుడు ఎవరు ఇస్తారన్న వాళ్ళు అని అంటారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియపరచగా సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతానని చింతమనేని ప్రభాకర్ ప్రజలకు భరోసానిచ్చారు. ఓకే నేను చెప్తా ఇంకా పక్కన లేకపోతే గ్రామంలో చెప్పి ఉద్యోగం చేస్తాం పంచుకోవాలని ఈఎంఐ కావాలి మాట్లాడలేదు. విజయనగరం అండి పొలంలో పొలం ఉందండి 2.5 ఎకరం పొలం. ఈ పొలంలో పొలం ఉందండి. ఎక్కడ నువ్వు ఎప్పుడు పోయినా పోయి ఏం పట్టదా అదే సీసీ కెమెరాలు పెదపాడు మండలం సచివోలులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ దంపతులను మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరామర్శించారు. ఇటీవల కాలంలో టీడీపీ నాయకులు గంటా ప్రసాదరావు తండ్రి గంటా రంగారావు మరణించడంతో సచివోలులోని ఆయన నివాసంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ దంపతులను పరామర్శించి రంగారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెదపాడు మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూడండి
చేసి నాకన్నా ముందు వచ్చాడు టీడీపీ 5 సంవత్సరాలు అంటే ఏజ్ ఎఫెక్ట్ 3.5 years నుంచి విషయం రాలేదు హాస్పిటల్లో బట్టి మంచి విలేజ్ పార్టీ వెళ్ళి బాగా చేస్తారు బాగా స్ట్రాంగ్ గా సర్వ్ చేయగలరు బొడవేరు గట్టు మాకు ఇట్టే వస్తుంది సార్ బొడవేరు మా పక్కనే మీరు వెలుగులోకి ఎక్కువ వచ్చారు ఇలా కాన్స్టిట్యున్సీలో పొలంపాలని ఒక విలేజ్ అని మన కమ్యూనిటీ ఉంటుంది. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పబ్లిక్ గ్రీవెన్స్లో జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు వచ్చి ఫిర్యాదులిచ్చారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా భూతగాదాలు మరియు వివాహ సంబంధమైన విషయాలపై ఫిర్యాదులిచ్చారు. పబ్లిక్ గ్రీవెన్స్కు వచ్చిన వృద్ధులు, వికలాంగులను గమనించిన జిల్లా ఎస్పీ వారి వద్దకు వెళ్లి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. పబ్లిక్ గ్రీవెన్స్కు మహిళా ఫిర్యాదుదారులు చిన్నపిల్లలతో రావడాన్ని గమనించిన జిల్లా ఎస్పీ చిన్నపిల్లలకు స్వీట్స్ మరియు బిస్కెట్లను అందించారు. జిల్లా నలుమూలల నుంచి పబ్లిక్ గ్రీవెన్స్కు వచ్చిన ఫిర్యాదుదారులకు భోజన సదుపాయాలను శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించి ప్రజలకు భోజన సదుపాయం కల్పించిన జిల్లా ఎస్పీకి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. కోసం మనం అందరూ అధికారులు కూడా ఇక్కడ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. ఆ పిటిషనర్స్ని విని వాళ్ళ దగ్గర ఉన్న సమస్యల్ని అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడి అవి సాల్వ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మండే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సత్యసాయి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మండే ఈ ప్రోగ్రామ్ ఓన్లీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకుండా సబ్ డివిజన్స్ తర్వాత స్టేషన్ లెవెల్లో కూడా జరుగుతాయి. అక్కడ కూడా వాళ్ళ పిటిషన్స్ వాళ్ళు ఇవ్వచ్చు. అంతేకాకుండా మనం ఒక వాట్సాప్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది 9550351100. దాని ద్వారా కూడా ఈ స్టిగ్మాని ఓవర్కమ్ చేసుకొని వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటాయి దాని ద్వారా కూడా కంప్లైంట్స్ ఇచ్చి చాలా వరకు క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కావచ్చు, ఎవరైనా ఆడపిల్లలకి ఉన్న సమస్యలు కావచ్చు, అట్లాంటివి కూడా చాలా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దీనికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వీల్ ఆల్సో ఎన్షూర్ దట్ క్వాలిటీ గ్రీవెన్స్ నుంచి రిడ్రెస్ కావాలని ఒక ఆడిట్ టీమ్ ని పెట్టడం జరిగింది. వీల్ ఎన్షూర్ సచ్ గ్రీవెన్స్. ఏలూరు నగరం పాడ్యమి దీపాల వెలుగులను విరజిమ్మింది. రేవుల వద్ద స్నాన ఘట్టాలు పరిసరాలు భక్తజన సంద్రమయ్యాయి. కార్తీకానికి వీడ్కోలు పలుకుతూ మార్గశిరానికి స్వాగతం పలుకుతూ సోమవారం తెల్లవారుజామున
2 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. మహిళలు, పురుషులు, చిన్నారులు పాడ్యమి దీపాలను ముందుగా నందీశ్వరుని వద్ద వెలిగించారు. అనంతరం పాడ్యమి దీపాలను పుష్కరంలో వదిలి స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. పుణ్య స్నానాలు ఆచరించి అరటి డొప్పలతో పోలీస్ వర్గానికి సాగనంపారు. బ్రాహ్మణులకు దానాలు చేశారు. కార్తీక దీపాలు వెలిగించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు బార్లు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎమ్మెల్యే బడేటి, మేయర్ నూర్జహాన్ల ఆదేశానుసారం అధికారులు ఏర్పాట్లు చేశారు. వాయిస్ రికార్డ్ అవుతుంది అది కూడా. ఒక నిమిషం నేను అందరికీ చెప్పిస్తాను. అని వసంతం ఆనందకందం అనాథనాథం శ్రీ విశ్వనాథం ఉమామహేశ్వర కార్తీక దామోదర సమస్త దేవత పూజ చేసి బ్రాహ్మణులకి తాంబూల దానం ఇచ్చాము. మళ్ళీ సంవత్సరం ఇంకా భక్తి శ్రద్ధలతో ఆసక్తిని మాకు ప్రసాదించు స్వామి.
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 పథకాలను తోచా తప్పకుండా అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంగలో తొక్కడమే కాకుండా బాబు షూరిటీ అనే ఇప్పుడు ప్రజలకు బాదుడు గ్యారంటీ అనే నినాదంతో పాలన సాగిస్తున్నారని వైకాపా జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ విమర్శించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యమంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాయమాటలు చెబుతూ విద్యుత్ ఛార్జీలతో పాటు అన్ని ఛార్జీలను పెంచి ప్రజల మీద మోయలేని భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్లు మినహాయించి ఇచ్చిన ఏ హామీని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని వారు వివరించారు. ప్రజల పక్షాన పోరాటమే తమ లక్ష్యమని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు వారికి అండగా నిలుస్తూ ప్రజా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపయ్య సుధీర్ బాబు, మున్నుల జాన్ గురునాథ్, కిల్లాడి దుర్గారావు, గంటా మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరించి ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము విన్నపం చేస్తున్నాం. ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బాబు షూరిటీ అన్నారు, కానీ ప్రజలకు ఏమర్థం అయిందంటే వేరే బాధుడు గ్యారంటీ అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రజలు ఈ విషయాన్ని చూస్తున్నారు. ఎన్నికల ముందు ఛార్జీలు పెంచనని, కరెంటు ఛార్జీలు అనేది అవసరమైతే తగ్గిస్తానని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం అధికారంలోకి వచ్చాక ఆ హామీని తొంగలోకి తొక్కి చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లో వరుసగా 6 నెలల్లో ముందు 6,072.86 కోట్లు, రెండోసారి ఇప్పుడు 9,412 కోట్ల కరెంటు ఛార్జీలు వెరసి ఈ 6 నెలల్లో 15,485.36 కోట్ల భారం ప్రజలను మోసం చేయడంలో మన చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్గా మారారు. అధికారం చేపట్టగానే బాధుడే బాధు అనేటువంటి మొదలు టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక విఫలమైనటువంటి ప్రభుత్వంగా ఈ రోజున పేర్కొనవచ్చు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నాం ఏమిటా అని ఆలోచన చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చినప్పుడేమో మేము అన్నీ చేసేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు రావడంతో. ఏంటో చూస్తే అన్నీ చేయాలనిపిస్తుంది, కానీ నాకు భయం వేస్తుందని. ఒక సీనియర్ నాయకుడిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట ఇలాంటి మాటలు వస్తే ప్రజలు ఎలా ఆలోచించుకుంటారు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలి, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము మనవి చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి హామీని అమలు చేశారు. ఈ రోజున మీరు చెప్పినటువంటి హామీని ఎందుకు అమలు చేయరు? అమలు చేయాల్సిన అవసరం బాధ్యత మీ పైన ఉంది. ఈ హామీలు అమలు చేయకపోతే ప్రజల తరపున మేము పోరాటం చేస్తాం, ప్రజలకు అండగా ఉంటామని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా మేము ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేమీ మేము బాధట్లేదు. మేము సవినయంగా ప్రజలందరికీ కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఉన్నదానికన్నా తగ్గించేస్తాం, కాబట్టి నాకు ఓటేయండి అని చంద్రబాబు నాయుడు గారు పులివెందుల మొదలు పెనుగొండ దాకా ప్రతి మీటింగ్లోనూ ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేశారు. ఇవాళ కూటమి ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పింది ఏది చేయకోకుండా ప్రతిదీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్ లాగానే ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఇసుకలో కూడా బాధుడే, అన్నిట్లోనూ ఈ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల తరపున ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళకి జరిగే ప్రతి కష్ట నష్టాల్లోనూ మా ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వ మాలదారులకు 55 రోజుల పాటు భిక్షా కార్యక్రమం 41వ రోజు సోమవారం కూడా అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జరిగింది. తొలత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత లక్కీ కూపన్ తీసి విజేతగా నిలిచిన స్వామిని సాల్వాతో సత్కరించారు. సోమవారం భిక్షాదాతలుగా ఉంగరాల సాయిరాం సాయి చిన్ని దంపతులు మరియు కరణం సాంబశివరావు శ్రీదేవి దంపతులు మరియు సలాది యుగంధర్ హిమ దేవిశ్రీ దంపతులు వ్యవహరించగా వారిని కొట్టు మధు సామర్ల కిరణ్ దుస్సాలులతో ఘనంగా సత్కరించారు. 2 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ, అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్, సహాయ కార్యదర్శి వీరమాచినేని చందు, సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్, జగపతి మనోహరన్ స్వామి, పెద్ద ఎత్తున సర్వ మాలదారులు పాల్గొన్నారు. చెప్పింది మీరు అందరూ ఒకసారి చెప్పండి. స్వాములు, భవానీలు, శివస్వాములు, గోవింద స్వాములు, స్వాములు, సాయి స్వాములు, హనుమత్ స్వాములు, దీక్ష తీసుకున్న స్వాములందరూ తృప్తిగా ఆరంభించారు. శబరిమల యాత్ర నిర్విఘ్న పరిశ్రమ సంవత్సరంలో స్వామి అక్కడ కూర్చుని వాళ్ళలో టోకెన్ 1 నుంచి 300 స్వామి రైస్ మారు ఇచ్చేవాళ్ళు తీసుకోండి. రైస్ మారు స్వామి అన్నదానాల్లో కల్లా అన్నదానం కాలేరు. మరి మీలో ఎవరైనా మేము అన్నదానంలో సేవ చేస్తాం. లేపలేదు తరాలంటే మీ తరం కాదు, మీ పిల్లల తరం కాదు, మీ మనమలో ఒకరి దేశం కోడి చేతులు చేసిన పొందుతాం. వడ్డ సేవలో ఈ బతిలో భిక్ష చేసిందని స్వామి శరణు. చిరు ఉద్యోగులకి, చిరు వ్యాపారస్తులకి ₹1 భిక్ష పెట్టుకునే అవకాశం 20 వరకు కల్పిస్తున్నారు. పెట్టాలంటే రామకోటి ప్రాణాల్లో తప్పుంది. మరి అతి తక్కువ ఖర్చుతో సంప్రదించండి. మీ పేరు నిర్ణయం చేయించుకోండి. మరి ఇంకా పెద్ద వినియోగించుకోండి. స్వామి శరణు, అయ్యప్ప శరణు. 5 ఆ రోజు మీరు భిక్ష 5 అనుమతి భిక్ష పేరు మీద పూజ కూడా జరిపిస్తారు.
కారణం ఆవిడ భిక్షా ప్రదాత. ఆవిడ 10,000 రూపాయలు ఇటు ఇక్కడే ఉన్నాయి. స్వామి శరణు స్వామి. ఏలూరు 50 డివిజన్, ఏలూరులోని 50 డివిజన్ల వాళ్ళు ఎవరైనా సరే ఊళ్ళో వాళ్ళే వెళ్ళారంట. మేము ఇక్కడ 4:30 నుంచే టోకన్లు ఇస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళ ప్రయత్నం తీసుకుని కమిటీకి సహకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అక్కడ గోపాల సాగర్ వడ్డిస్తున్నారు చూడండి, సివిల్ వాళ్ళ దగ్గర వడ్డిస్తున్నారు. పోలిని గుర్తు చేసుకుంటూ అమావాస్య ముగిసిన మరుసటి రోజు ఉదయాన్నే ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలలో పోలిని చూసుకుంటారు. కార్తీక మాసంలోని నెల రోజుల పాటు దీపాన్ని వెలిగించలేని వారు ఈ ఒక్కరోజున 30 ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. కాబట్టే పోలి స్వర్గంగా భక్తులు భావిస్తారు. కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో ఆడంబరాలు లేకుండా పూజలు చేస్తే ఫలితం అదంతట అదే వస్తుందని పండితులు వెల్లడించారు. దీనిలో భాగంగా ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించి అధిక సంఖ్యలో మహిళలు పోలి స్వర్గం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमा नित्यं विश्वं नारायणगं हरिं विश्वमेवेदं पुरुषस्यमुपजीवति पदं विश्वस्यात्मेश्वरगं शाश्वतगं सौमच्युतं नारायणं महाज्ञेयम्. విద్యార్థులను కొట్టి కులం పేరుతో దూషించిన మ్యాథ్స్ టీచర్ ఎంఎన్వి ముత్యాలరావుని సస్పెండ్ చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని సోమవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కాకి నాని మాట్లాడుతూ గత నెల 25వ తేదీన ద్వారకా తిరుమల మండలం ద్వారకా తిరుమలలో గల ఎంపీయూపీ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్న ఎంఎన్వి ముత్యాలరావు 3-4 తరగతి విద్యార్థులైన గుండె త్రివిక్రమ్, గుండె సహస్రల్ బ్యాగ్లోంచి పుస్తకాలు లేటుగా తీశారనే కారణంతో వాతలు పెట్టి కులం పేరుతో దూషించినటువంటి మ్యాథ్స్ టీచర్ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయాలని మరియు ఆయన వెంటనే విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థుల తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ధర్నా అనంతరం స్పందన కార్యక్రమంలో కలెక్టర్కి మరియు ఎస్పీకి తల్లిదండ్రులతో ఫిర్యాదు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు మరియు పీడీఎస్యూ నాయకులు పాల్గొన్నారు. నా పేరు కాకినాని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని పీడీఎస్యూ. ఈ నెల 25వ తేదీన పోయిన నెల 25వ తేదీన ద్వారకా తిరుమల మండలం ఎంపీయూపీ పాఠశాలలో లెక్కల మాస్టర్గా పనిచేసినటువంటి ఎంఎన్వి ముత్యాలరావు విద్యార్థుల్ని కొట్టడం జరిగింది.
దానికి సంబంధించి కూడా పేరెంట్స్ కూడా వెళ్ళి స్కూల్లో మాట్లాడిన సందర్భంలో కూడా ఆ విషయాన్ని భవిష్యత్తులో ఇంకా దీన్ని పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. దాని తర్వాత అది వార్తాపత్రికల్లో మీడియాలకు వెళ్ళడం ద్వారా 26వ తేదీన యథావిధిగా తల్లిదండ్రులు విద్యార్థుల్ని స్కూల్కి పంపించడం జరిగింది. అయితే దాన్ని అంతటిని కూడా మనసులో పెట్టుకుని ఎవరైతే లెక్కల మాస్టర్ ఉన్నాడో ఈ విద్యార్థుల్ని కులం తక్కువ అయినటువంటి పేరుతో దూషించాడు. మీ కులం తక్కువ వాళ్ళకి విద్య ఎందుకురా అని చెప్పి చాలా అసభ్యంగా మాట్లాడి విద్యార్థులను చిత్రంతో గురి చేసిన సందర్భం ఉంది. అట్లాగే విద్యార్థులను కూడా ఈ పాపని గోడకేసి కొట్టిన సందర్భం కూడా పాప చెప్తా ఉంది. అంటే ఎంత దారుణంగా విద్యార్థుల పట్ల వ్యవహరిస్తూ ఉన్నా కానీ అధికారులు కేవలం షోకాజ్ ఇచ్చి మాత్రం వదిలేశారు. ఈ నెల 4వ తేదీలోపు వివరణ ఇమ్మన్నారు. అంటే విషయం జరిగి దాదాపు వారం రోజులు గడుస్తూ ఉంది. అంటే 9 రోజులు టైం ఇచ్చి విచారణ జరుపుతారని మేము విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి విద్యార్థులే స్వయంగా మమ్మల్ని కొట్టారు, కులం పేరుతో దూషించారని చెప్తా ఉన్నా కానీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అడుగుతూ ఉన్నాం. దీని మీద ఇప్పటికే డిఈఓ ఆఫీస్లో పెద్ద ఎత్తున మంతనాలు జరుగుతూ ఉన్నాయని కూడా మాకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే మేము ఎంక్వైరీ కూడా చేశాము. కాబట్టి వెంటనే ఎవరైతే ఈ లెక్కల మాస్టర్గా ఉన్నటువంటి ముత్యాలరావు ఉన్నారో అతన్ని ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. అట్లాగే విద్యార్థుల్ని మానసికంగా హింసించి కొట్టినటువంటి ఎవరైతే అతను ఉన్నారో అతన్ని అరెస్ట్ కూడా చేయాలని కూడా డిమాండ్ చేస్తాము. లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. అదేవిధంగా ఈరోజు స్పందన కార్యక్రమంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళడానికి కూడా రావడం జరిగింది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా భీమడోలు వ్యాప్తంగా పోలీస్ వర్గం వేడుక వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. సోమవారం తెల్లవారుజాము 3 గంటల నుంచి భీమడోలు మండలంలో ఉన్న గుండుగొలను, పాతూరు, భీమడోలు, కురెళ్లగూడెం, పోళ్లలోని గోదావరి కాలువగట్టు తీరంలో ఘాట్లు దీపకాంతులతో మెరిసిపోయాయి. మహిళలు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి భక్తితో నమస్కరించి కాలువలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రాహ్మణులకు దీపదానాలు చేశారు. పోలీస్ వర్గం కథ విన్నారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సందర్భంగా పండితులు సీతారామయ్య మాట్లాడుతూ భీమడోలు కాలువగట్టు కనకదుర్గమ్మ ఆలయం వద్ద తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు విడిచిపెట్టారని, కార్తీక స్నానం, దీపారాధన వ్రతదీక్షగా చేసిన మగోలు మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు ఉద్యాపన చేసుకుంటారని తెలిపారు. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపచేతీం హ్రీం స్మరామి దేశంతో సర్వేంద్రవంతో మరుతో విష్ణుర్గ్రహే మమాంతర ఊళ్ళో ఒక సాగరమై ఉండేది. ఆవిడకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు కూడా వివాహాలు జరిగాయి. 7వ కోడలు అడసారపు కోడల పేరు మోని. యాగం చేసి బ్రాహ్మణి నుంచి దానాలు, ధర్మాలు, చూడగలిగిన అభిషేకాలు, రకరకాల ఉన్నారు. కానీ ఈ భోజనం బతుకుండగానే పబ్లానికి తీసుకున్నాయి అని చెప్పి ఇలాంటి రోజులు విష్ణుమూర్తి ఆ యొక్క హర హర గోవింద వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.